అందరికీ వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మనము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులము కామా, అది ఈరోజు మన ధ్యానాంశం అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నారు యేసయ్య. ఇక్కడ మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవంట. మన తల వెంట్రుకలు లెక్క పెట్టారంటే మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో యేసయ్య చూడండి. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులమని యేసయ్య మాట్లాడుతున్నాడు. అయితే మనము చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాము. ఎందుకు భయపడుతూ ఉంటామో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అయ్యో నా పిల్లలకు వివాహం అవుతుందో లేదో, నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో రావో, నా ఉద్యోగము నేను బాగా చేయగలుగుతానో లేదో, నాకు వయసు భయపడుతుంది, ఇలాంటి భయాలు ఎన్నో మనకి ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ తల వెంట్రుకలు లెక్కించబడినవి, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటున్నాడు. పిచ్చుకలను చూడండి, చిన్న ప్రాణి, అది ఎంత అందంగా ఉంటుంది, అలా దాన్ని ఎంత అందంగా పోషిస్తున్నాడు దేవుడు. దాని లైఫ్ స్పాన్ ఎంతో తెలుసండి. అది జీవించే కాలం 3 నెలలు. 3 నెలల కాలంలో జీవించే కాలానికే ఆ పిచ్చుకని ఎంతో అందంగా దేవుడు తీర్చిదిద్ది దానికి కావలసిన ఆహారాలన్నీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మరి పరలోకపు తండ్రి ఆకాశ పక్షులన్నింటినీ పోషిస్తున్నాడు. అవేమన్నా మనలాగా విత్తనాలు విత్తుతున్నాయా, కోస్తున్నాయా, పంటలు తీసుకెళ్ళి కొట్లలో కూర్చుకుంటున్నాయా? లేదే. కానీ వాటిని అద్భుతంగా దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులం కామా అంటున్నాడు యేసయ్య. వాటికంటే మనము శ్రేష్ఠులమే, అతి శ్రేష్ఠులమే. ఆయన ఆ పక్షులకన్నిటికంటే పిచ్చుకల కంటే మనము చాలా శ్రేష్ఠులం. కాబట్టి మనల్ని ఆయన రూపంలో రూపించుకున్నాడు. తనకి ఎంతో ఇష్టంగా నరుడిని తన రూపంలో సృష్టించుకున్నాడు. కాబట్టి తన రూపంలో సృష్టించుకున్న నరుడికి కావలసిన అవసరాలు ఏంటో తీర్చడం యేసయ్యకి తెలుసండి. యేసయ్య తప్పకుండా మన అవసరాలని తీరుస్తాడు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనం దేవుని యందు నమ్మిక ఉంచుంటే నరుల కోసం భయపడవలసిన అవసరం లేదండి. నరులేం చేస్తారు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు? ఓకేనా? మన శత్రువుల ఎదుట మనల్ని హర్షింపజేసే దేవుడు, శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. కాబట్టి నేను దేవుని నమ్మి ఉన్నాను కనుక నేను నరులకు భయపడను అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఈ వాక్యం మనకు కూడా అన్వయిస్తుంది. మనం కూడా భయపడుకోకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ అవి ఎంతో అందంగాను ఆహారాన్ని, వాటికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా సమకూరుస్తున్నాడు యేసయ్య. వాటికంటే శ్రేష్ఠమైన మనకి ఆహార పదార్థాలని సమకూర్చగలడు సమర్థుడు మన ప్రభువైన యేసు. పశువులకు అరచు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. పశువులకు అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. అన్ని పశువులకి అన్నిటికీ ఆహారం ఇచ్చిన దేవుడు మనకి ఆహారం ఇవ్వడండి, మనకి తప్పకుండా ఆహారం ఇస్తాడు. కాబట్టి మనం భయపడకుండా, మన ఫ్యూచర్ గురించి భయపడకుండా, చూడండి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి వారిని తీసుకొని అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు వారిని పోషించాడు. వారి బట్టలు మాయలేదు, వారి చెప్పులు అరగలేదు. ఎంత అద్భుతం అండి! రాత్రిపూట మేఘస్తంభంలోను, పగటిపూట మేఘస్తంభంలోను, రాత్రిపూట అగ్నిస్తంభంలోను ఉండి వారిని నడిపించాడు. అంత అద్భుతమైన దేవుడు మనకు దేవుడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముందండి? నువ్వేమి కూడా భయపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం భయపడుకోకుండా దేవుని ఆరాధించినట్లయితే మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, ప్రభు యేసుకే స్తుతి గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువైన యేసుకి స్తుతి గానం చేయటం వలన తరచు పిల్ల కాకులకు ఆహారం అనుగ్రహించే దేవుడు మనకు ఆహారము అనుగ్రహించగలడని నమ్మకంతో మనం ఉన్నట్లయితే, ఇక్కడ దావీదు మహారాజు ఎలాగో దేవుని నమ్ముకొని ఉన్నాడో అలాగ మనం కూడా దేవుని నమ్ముకొని ఉన్నట్లయితే నమ్మకమైన వారికి మెండైన దీవెనలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నేను ఆదుకొను అంటున్నాడు. అది పాప భారం కావచ్చు, అప్పుల భారం కావచ్చు, మరి ఉద్యోగ భారం కావచ్చు, పిల్లల వివాహాల భారం కావచ్చు, ఏ భారమైనా కానీ అది దేవుని మీద మోపము. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను అంటున్నాడు. కాబట్టి మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులం కదా. కాబట్టి దేవుడు మనల్ని పిచ్చుకల కంటే అత్యద్భుతంగా పోషించి ప్రేమించే దేవుడు. కాబట్టి మనం అందరం దేవుడిని ఆరాధించి దేవుడు పోషిస్తాడనే ధైర్యంతో భయం లేకుండా జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడా ఆశ్చర్యకరడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఇప్పుడు మీరు వినిపించిన వాక్యంకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అయ్యా, అది చిన్న పక్షి అయిన పిచ్చుకల కంటే మేము చాలా శ్రేష్టమని చెప్పుచున్నారు ప్రభా. అయ్యా, పిచ్చుకలను ఎంతో అద్భుతంగా పోషించున్నదేమో మమ్మల్ని కూడా పోషించి మమ్మల్ని మీ యొక్క కృపాహస్తముల చాటున భద్రపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.